డైలీ టేస్ట్ ది డైలీ. సాధారణంగా తమ ఇంటి నుంచి ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తే వార్డు మెంబర్ గాను పార్లమెంట్ మెంబర్ రేంజ్లోనే హడావిడి చేస్తుంటారు. అలాంటిది ఆయన సోదరుడు ఒక రాష్ట్ర మంత్రి, ఆయన మరో సోదరుడు కుమారుడు కేంద్ర మంత్రి. ఇంకేముంది, ఒకే కుటుంబంలో ఇటు స్టేట్ అటు సెంట్రల్ రెండు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలో ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారట ఆ నాయకుడు. ఏ సమావేశం జరిగినా ఏ సభ జరిగినా స్టేజ్ పై ఆయనకు ఒక చైర్ ఉండాల్సిందేనట. ఇంతకీ ఈ స్థాయిలో హల్చల్ చేస్తున్న ఆ నాయకుడు ఎవరంటారు? శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు హవా. షాడో మంత్రుల హరిప్రసాద్, అన్నీ తానే వ్యవహరిస్తున్న అచ్చెన్న సోదరుడు. ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కింజరపు కుటుంబానికి రాజకీయంగా మంచి గుర్తింపే ఉంది. ఎర్రన్నాయుడు లెగసీని అటు అచ్చెన్నాయుడు ఇటు రామ్మోహన్ నాయుడు బలంగానే ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కితే అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రిగా మరోమారు అవకాశం లభించింది. ఇంకేముంది, జిల్లాలో కింజరాపు కుటుంబానికి మరోసారి తిరుగు లేకుండా పోయింది. రాజకీయంగా పూచిక పుల్ల కదలాలన్నా వారిద్దరి అనుమతి తప్పనిసరి అన్నట్టుగా తయారైంది. అంతేకాదు, జిల్లా వ్యాప్తంగా 8 మంది ఎమ్మెల్యేల్లో చాలా వరకు మొదటిసారి గెలిచిన వారే. దీంతో వారంతా కింజరాపు కుటుంబానికి విధేయతతో ఉండాల్సిన పరిస్థితి. ఈ దెబ్బతో ప్రతి నియోజకవర్గంలోనూ వీరి జోక్యం బాగా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. తమ నియోజకవర్గాల్లో కనీసం ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు కూడా చేయించుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు లోలోనే మదన పడుతున్నారట. ఇప్పుడు ఇదే కింజరపు ఫ్యామిలీ నుంచి మరో పేరు కూడా తెర మీదకి వచ్చింది. అచ్చెన్న సోదరుడు కింజరపు హరిప్రసాద్ జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి అచ్చెన్నకు స్వయానా తమ్ముడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి బాబాయ్ అవుతారు కాబట్టి హరిప్రసాద్ ను కూడా అదే స్థాయిలో చూస్తున్నారట నేతలు, అధికారులు. ఈ ఇద్దరు నేతలు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో టెక్కలి నియోజకవర్గంలో ఉంటూ అంతా తానే షాడో మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పుతున్నారట హరిప్రసాద్. మరీ ముఖ్యంగా టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఆయన జోక్యం ఎక్కువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాలలో జరిగే పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు సార్కు కూడా ఒక చైరుండి తీరాల్సిందేనట. సచివాలయ ఉద్యోగుల నుంచి కలెక్టరేట్ ఉద్యోగుల దాకా ఎవరికి ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా హరిప్రసాద్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, హరిప్రసాద్ పై అవినీతి ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. టెక్కలి పరిసర ప్రాంతాల్లో 57 గ్రానైట్ పాలిసింగ్ యూనిట్లుండగా వీటిపై పెత్తనమంతా ఈయనగారిదేనట. ఈయనకు సొంతంగా ఒక పాలిసింగ్ యూనిట్ కూడా ఉందట. దీనికి మైన్స్ అధికారులు సైతం అండగా ఉన్నట్లు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో నిర్మితమవుతున్న మూలపేట పోర్టు నుంచి కూడా హరిప్రసాద్ కు భారీగా ఆమ్యామ్యాలు అందుతున్నాయనే టాక్ నడుస్తోంది. మూలపేట పోర్టు పనులు అప్పట్లో మందగించడానికి కారణం అచ్చెన్న సోదరుడు హరిప్రసాదేనన్న ముచ్చట బలంగా వినిపించింది. పోర్టుకు సంబంధించి ఏ పని జరగాలన్నా తనకు కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారట హరిప్రసాద్. 6 నెలల పాటు పోర్టు యాజమాన్యంతో చర్చల అనంతరం ఆయన అనుకున్న ప్రకారం ముడుపులు అందాకే పనులు తిరిగి ప్రారంభమయ్యాయట. పోర్టులో పనులకు సంబంధించి వాహనాలు సమకూర్చే కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు కూడా హరిప్రసాద్ కనుసన్నల్లోనే ఓకే అవుతున్నాయట. నిమ్మడ ఎఫ్సీఐ గోడౌన్ అడ్డాగా హరిప్రసాద్ టెక్కలి నియోజకవర్గంలో మద్యం సిండికేట్ సెటిల్మెంట్లు సాగిస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించే హరిప్రసాద్ శరామామూలుగానే ఇప్పుడు కూడా అదే పదవిని చేపట్టారు. దీంతో పీడీఎస్ రైస్ సప్లై మీద, ఊక మీద మిల్లర్ల దగ్గర నుంచి మంత్రి సోదరుడికి కమిషన్లు అందాల్సిందేనట. లేదంటే మిల్లర్ల మీద విజిలెన్స్ రైడింగ్స్ జరుగుతాయనే టాక్ ఉంది. ఈ పరిస్థితి ప్రత్యర్థులకు ఆయుధంగా మారిపోతోందట. ఈ వ్యవహారం అంతా అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే జరుగుతోందని కొంతమంది మాట్లాడుకుంటుంటే మరికొందరేమో ఈ విషయాలు రాష్ట్ర మంత్రికి గాని కేంద్ర మంత్రికి గాని తెలియవంటున్నారు. స్వగ్రామం నిమ్మాడకు గతంలో సర్పంచ్ గా, పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన హరిప్రసాద్ వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట. కుమారుడు సురేష్ నైనా బరిలో దింపాలనుకుంటున్నారట. అయితే ఇంట్లో పవర్ సెంట్ ని అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న వ్యవహారాలే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కలెక్టర్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఆయన చెప్పిన దానికి తలూపడం తప్ప ఎదురు చెప్పలేని పరిస్థితి ఉందట. మరి ఈ విషయం అటు అచ్చెన్నకు ఇటు రామ్మోహన్ నాయుడికి తెలియకుండా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.